చూసారా దున్నపోతుల్లా ఉన్నారు. వాడికి ఉన్న బుద్ధి కూడా మీకు లేదు. మీ అన్న కూతురు పెళ్లి అయ్యుండి కూడా నిమ్మకి నీరు వచ్చినట్టు ఉన్నారు. చూడండి ఇవన్నీ. శుభమ్మత నువ్వు కాసం డోర్ మూసుకో. ఏమయ్యా నీకు పని పాట లేదా? మా నాన్నగారికి నయం అయిపోయింది. నువ్వు హైదరాబాద్ వెళ్ళొచ్చుగా. నీకు అక్కడ పేషెంట్ లెవెల్ లేదా? వారి సార్ ఈ ఇల్లు వదిలి ఎలా వెళ్ళమంటారు? ధర్మసత్రమా ఇది సత్రమా? ఏంటి సార్ ఇలా మాట్లాడతారు? ఇది దేవాలయం సార్, దేవాలయం. మీరందరూ దేవతలు. వీళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరులు, వీడు కుమారస్వామి. మీరు ఇలా రండి, మీరు రండి రండి సార్. మీరిద్దరు సీతారాములు. పిల్లలు లేకపోతే పుడతారు లవకుశులు. మన శైలు చూడ చక్కనైన కన్యాకుమారి. చూడగానే ముద్దు వచ్చేస్తుంది. మన తాతయ్య గాడ్ అండి, గాడ్. నా గాడ్ చూడగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అవును తాతయ్య గారు. మన సుబ్బమ్మత్త సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఫ్రమ్ బాంబే. అసలు పెళ్లి ఎవరిదనుకున్నారండి? నాది. తోరణాలు కట్టడం దగ్గర నుంచి పెళ్లి పేటల మీద కూర్చునేంత వరకు నేనే అన్ని దగ్గరుండి సరిపిస్తాను. నువ్వన్నీ చేస్తావు సరేనయ్యా. ఇంట్లో అసలు సందడే లేదు. దానికేం చేస్తావు? ఓ సదా మీ ప్రాబ్లం చిటికలో వచ్చేస్తుంది కదా. శుభమ్మత్త నువ్వు వస్తేనే గాని నా ఇంటికి కలరాలేదు. అమ్మా శైలు, నా బంగారు తల్లికి పెళ్లి బట్టలు కొనడానికి ఎవరిని పంపాలా అనుకుంటున్నాను. అత్త నువ్వు అర్జెంట్ గా శైలుని హైదరాబాద్ కి తీసుకెళ్లి దానికి నచ్చినవన్నీ కొనేసాయి. కుప్పు నువ్వు వెళ్ళరా వీళ్ళకి తోడుగా. అలాగే. ఏంటి అర్థం శైలు? ఏంటి మురళి నువ్వేం పట్టించుకోవడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పెళ్లి బట్టలు కూడా కొనడానికి వెళ్తున్నావు. పెళ్లి ఇంకా 4 రోజుల్లో ఉంది. ఇంకో 4 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఐడియా రావాలి కదా. నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ఏంటి కోపమా? అవును, అది ముందే నోటితో చెప్పొచ్చుగా. నా కోపం వస్తే ఇలాగే రాసిస్తాను. ఏంటి రేపు పెళ్లి హై కూడా ఇస్తేనా? అవును, పెళ్ళైన తర్వాత కూడా ఇంతే. అయ్యి బాబోయ్, అది ముందు తెలుసుంటే ఇంకో అమ్మాయిని ప్రేమించునేవాడిని. నా సెలక్షన్ రాగంటావా? జస్ట్ జోకింగ్ శైలు, నువ్వేం వరి అవద్దు. నేను నీతో ఎలాగైనా హైదరాబాద్కి వస్తాను. నువ్వు గౌరీ పూజకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు. తలంబరాలకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు. అప్పగింతలకు కూడా నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు. నువ్వు నన్ను నమ్ము. యు జస్ట్ ట్రస్ట్ మీ. శైలు, రేపు మీరు హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశానమ్మా. అది చెప్పడానికే వచ్చాను. ఏమిటో మీ అమ్మే గనక బ్రతుకుంటే అన్నీ దగ్గరుండి తనే స్వయంగా చూసుకుని ఉండేది. సమయానికి సుబ్బమ్మత రావడం కొంత నయమైంది. ఏమిటిది? ఐ లవ్ మురళి. ఏఎస్పీ మురళిని నువ్వు చేసుకుంటావో లేదోనని నాకేదో మూల అనుమానంగా ఉండేదమ్మా. ఇప్పుడు నువ్వు ఇది రాశావంటే నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను. తీసుకో. ఏమిట్రా అల్లరి? వచ్చి టిఫిన్ తినండి. మసాలా దోశ ఉందా? 10 ప్లేట్లు తొందరగా పడపో. అరే అరే ఏం టైమింగ్! సుబ్బమ్మత్త, చిన్నత్త, పెద్దత్త, కుక్కలు, బుజ్జి, నిమ్మి, గోపి, నా శైలు. అదే మన శైలు.
అస్సరే మురళి నువ్వేంటి ఇక్కడ ఏదో నాన్నగారు అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే ట్రైన్ టికెట్ దొరక బస్ కోసం వెయిట్ చేస్తాను. అరే మేము కూడా హైదరాబాద్ కే శైలు పెళ్లికి బట్టలు కొట్టడానికి వెళ్తున్నాం. అక్కడేదో పెద్ద షోరూమ్ ఉంది కదా. ఏది ఆ సికింద్రాబాద్ లో మెగా షోరూమ్ చందన బ్రదర్స్. ఆ కొట్టాడు నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడెళ్ళినా మినిమం 30% డిస్కౌంట్. చీరకు ఒక గరిట జాకెట్ కు స్పూన్ ఫ్రీగా ఇస్తాడు. 30%? రూపాయికి 30 పైసలు, పైగా స్పూన్లు గరిట్లు. బాబు బాబు అన్నేసరిలో పెద్దవాడు ఇస్తాడు అవయ్యా డిస్కౌంట్లు పెంచాక వాడిచ్చేదేమిటి? చాలే, ఇప్పుడు పండగలు ఏమిటి చచ్చాయి. పైగా నీ ముఖం చూసారంటే 30% పెంచుతారు. నువ్వు నోరు ముచ్చుకో. బాబు బాబు మాకు కూడా రాకూడదు. 30%. అది నేను బస్ లో వెళ్దామని. బాబు, పర్వాలేదు రా బాబు. నేను చెప్పేది వినిపించుకోవా? ఎందుకని అనవసరంగా ఈ బస్సులో వెళ్దాం? అంటున్నాడు కదా వెళ్ళవచ్చుగా. 30% డిస్కౌంట్ ఇప్పిస్తాడా? అందరం కూర్చుంటానికి చోట్లేదు అతను ఎక్కడ కూర్చుంటాడు? ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, బస్సులో వెళ్ళిపోతాను. ఏం పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం పదా. ఇక్కడ కూర్చుంటాడే. ఒళ్ళో కూర్చొని వస్తాడు. నోరు మీద కుప్ప. నువ్వు పద బాబు. ఎవరిది బ్యాగు? నాదే సార్. మీరు ముందు కూర్చోండి సార్. హ్యాపీగా కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోతారు. కావాలా సార్? అక్కడే ఇందాక చాక్లెట్ ఇస్తాను కదా తినాలండి ఇవ్వు. 5 స్టార్ చాక్లెట్ తినాలండి ఇవ్వు. ఇస్తాను కదా ఇవ్వయా దగ్గర ఇవ్వయా తినాలండి. పర్వాలేదు, ఈ 5 స్టార్ చాక్లెట్. 5 స్టార్ చాక్లెట్ చూస్తావయ్యా బాబు. నెమ్మదిగా, జాగ్రత్తరా. అంటే పట్టు చీరలు అంత పైన మనాలి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి. నువ్వెక్కడికయ్యా? చీరలు చూద్దామని. ఆడవాళ్ళ చీరలతో మనకంటి పని? చీరలు ఆడవాళ్ళకైనా ఎక్కడ రాసి పెట్టదా? మనం కూడా కట్టుకోవచ్చు. మనం వేసుకున్న టీ షర్ట్లు జీన్స్ వాళ్ళు వేసుకోవట్లేదు అంతే. ఆగవయ్యా, సుబ్బమ్మ సంగతి నీకు తెలీదు. నిజంగానే మనకి చీర కట్టేస్తుంది. మనం మగవాళ్ళే సెలెక్ట్ చేద్దాం పదా. ఆగవయ్యా. హలో సుబ్బారావు బాగున్నావా? మా చిన్నమావయ్య. చిన్నమ్మ ఏం చెప్పావేంటి? మరి డిస్కౌంట్ కావాలంటే అలాగే చెప్పాలి. అది తెలుసుకోండి. అదిగో ఈ డ్రెస్ అదిరింది. అసలు మీరు ఈ డ్రెస్ వేసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లాగా ఉంటారు. మరి మీరు ముందు వేసుకోండి చిన్నమాయ గారు. మళ్ళీ చిన్నమ్మ ఏంటో అదిగో అదిగో ఇదే మీరు ముందు వేసుకోండి. లోపలికి వేసుకొని అదిరిపోతారు. మీ పర్సనాలిటీకి అంతే. లేడీస్ అందరు మీకేగా పడిపోతారు విలేజ్ అంతా. ఆనందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం. సిగ్గులేదా స్టూపిడ్? ఎక్కడ బాగోదేమో. ఈ బనారస్ చీరలే. బాగుందా? బాగాలేదు శైలు. శైలు, గౌరీ పూజకి చీర ఎలా ఉంటుంది? బాగాలేదు. బాగలేదా? సరేలే. పోనీ అప్పగింతలకి ఈ చీర ఎలా ఉంది? బాగాలేదు. ఇది బాగలేదా? ఈ చీర ఎలా ఉంది? ఏమిటి ఆ నవ్వు? మొగుడి కోసం కొంచెం ఆ నవ్వు దాచు. ఈ చీర బాగుందా లేదా? బాగుంది. అమ్మయ్యా, ఇది ప్యాక్ చేయమా. బామ్మ, నాకు ఈ చీర కావాలి. అదేం బాగుంది అనాకాని చీర? లేదు, నాకు కావాలి.
సర్లే తీసుకో. అమ్మో 12,000 అంటే ఎంతైతేనే డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడుగా మురళి. ఇప్పిస్తానన్నాడుగా 30%. ఇంకా గుర్తుందా? చూడు ఆ. నువ్వు మాకు చాలా సహాయపడ్డావు. నీకు కూడా పెళ్లి బట్టలు కొనిస్తాం. మంచి ప్యాంటు షర్ట్ కొనుక్కో. లేదండి, పట్టు పంచ పట్టు లాల్చి కావాలి. అవి పెళ్లి కొడుకు బట్టలయ్యా. ఏమో చెప్పలేం కదండి, టైం బాగుంటే త్వరలో నా పెళ్లి కూడా కావచ్చు. అది కాదయ్యా. బామ్మ ముచ్చట పడుతున్నాడుగా కొనిద్దాం. ఓకే ఓకే పదండి. ఇదిగో మురళి ఆ, చెప్పండి. 30% డిస్కౌంట్ మర్చిపోకు. ఇంటి మర్చిపోతాం, మీరు ఎలాంటి బండిలో కూర్చొని తెచ్చేస్తాను. మర్చిపోకు. ఆ, ఆ. ఆ, ఓ 30% డిస్కౌంట్ ఇవ్వండి కుదరదండి. సార్. ప్లీజ్ ఇవ్వండి సార్. కుదరదండి. ఇవ్వండి సార్, కొంచెం కుదరదు. ఇవ్వండి సార్. ఆ, చాలా కొన్నాను కుదరదండి. కదా. సరే ఈ చైన్ పెట్టుకోండి. అలాగే ఓకే, థ్యాంక్ యూ. రెడీ రెడీ చూసుకోవా వెళ్ళిపోవడమేనా? అతను లేకపోతే లేకపోయింది. నీ బుద్ధి ఏమైపోయిందే? 15 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని. నీ తాత నీ సార్ సార్ సార్, చిన్నమాయ గారు, చిన్నమాయ గారు, ఊరుకోవయ్యా. ఇందాక నేను పడ్డ టెన్షన్ ముందు నీకే మా తెలుసు. టెన్షన్ అర్థం చేసుకోండి ఏం సార్. టెన్షన్? నీకేం మీ పైన టెన్షన్? కింద ఏం లేదు, ఏంటి? మీకే. అయ్యో, అందుకే అందుకే అర్థం చేసుకో, కవర్ చేసుకో. అందుకే తీరిగ్గా కార్లో కూర్చొని నడుస్తున్నావు. మిమ్మల్ని అక్కడ అందరూ అలా చూసేసరిగా చూస్తే ఏమిటంటే ఇప్పుడు నా బతుకేంటో అందరికి తెలిసిపోయింది. తెలిస్తే వచ్చిన నష్టం ఏం లేదు. నోరు మూసుకో. దారిలోనే మా ఇల్లు వస్తుందండి, కావాలంటే మీరు అందరూ అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. వస్తారా? మీ ఇంటికి ఎందుకే ఇప్పుడు? నువ్వు తప్పుకో. ఒరే కుప్పు, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ నీకేం తెలుసురా? నువ్వు మురళి ఇంటికే పోని బాబు.